దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కీడు విడిచి మేలు వెతకండి అంటూ ఉన్నాడు. కీడు విడిచి మీరు మేలు వెతికినట్లయితే మీ జీవితంలో దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. అలాగనే పాపమును విడిచిపెట్టండి అంటూ ఉన్నాడు. మీ పాపమును మీరు ఒప్పుకున్నప్పుడు దేవుడు మీకు మేలు చేస్తాడు. అందుకనే కీడు విడిచి మేలు వెతకండి. దేవుని వద్ద నుండి మీకు మేలు కలగాలి అంటే మీరు వెతకాలి. ఎవరైతే వెతుకుతారో వారికి ఆయన దొరుకును అని వాక్యం ఉంది. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, సామెతలు 29వ అధ్యాయము 1వ వచనములో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్నటువంటి పాపము, మీరు చేస్తున్నటువంటి దురాలోచన, మీరు చేస్తున్నటువంటి కీడు కావచ్చు. ఎన్నో మార్లు వాక్యం ద్వారా మీరు హెచ్చరించబడ్డారు, ఎన్నో మార్లు వాక్యములు మీరు విన్నారు. అయినను మీ బ్రతుకును మీరు మార్చుకోకుండా మీరు ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతుంది. హఠాత్తుగా నాశనము అనేది మీకు కలుగుతుంది అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తాము. దేవుని బిడ్డలారా, జాగ్రత్త, కీడుని విడిచిపెట్టండి. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాము, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాము, దుర్దినాల్లో ఉన్నాము. ఎవరి మరణము, ఎవరి నాశనము ఎప్పుడో తెలియనటువంటి ఈ పరిస్థితులలో, ఈ సమయాలలో, ఈ దినాలలో ఉంటున్నాం కనుక దేవుడి ఉదయకాల సమయంలో గర్జిస్తూ ఉన్నాడు. నువ్వు కీడు చేస్తున్నావేమో, ఇంకా పాపంలోనే ఉన్నావేమో, పాప బ్రతుకును మార్చుకోలేదేమో, మేలు వెతకడానికి నువ్వు ప్రయత్నిస్తలేవేమో, జాగ్రత్త. దేవుడి వాక్యం సెలవిస్తోంది. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నీవు చేసినటువంటి అతిక్రమములు, నీవు చేసినటువంటి తప్పులు, నీవు చేసినటువంటి వ్యర్థమైన ఆలోచనలు, పాపములు విడిచిపెట్టు. నీ జీవితంలో వర్ధిల్లడం అనేది చూస్తావు. నీవు అనుకుంటున్నావు కావచ్చు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను వర్ధిల్ల చేశాడు, దేవుడు నన్ను విస్తరింపజేశాడని. నీ అన్యాయపు సంపదలతో నువ్వు ఆశీర్వదించబడ్డావు. నీ దోపుడు సొమ్ముతో నువ్వు విస్తరించబడుతున్నావు. దోపుడు సొమ్ముతో, వ్యర్థమైన ఆలోచనలతో, తప్పుడు పనులు చేసి సంపాదించినటువంటి ఆ సంపదల ద్వారా నేను క్షేమంగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు జరగబోయేటటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులలో నువ్వు సంపాదించినటువంటి ఆ ధనము నీకు అక్కడికి రాదు. దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి పరిస్థితి దేవుడిని కలుగజేయబోతూ ఉన్నాడు. కాబట్టి నీ పాపములను ఒప్పుకో, నీ అతిక్రమమును విడిచిపెట్టు. దేవుడిని వర్ధిల్ల చేస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యమునిస్తాడు, దేవుడు నీకు క్షేమమునిస్తాడు, దేవుడు నీకు భద్రతనిస్తాడు. కీడు వలన పాపము చుట్టుకుంటూ ఉంది, కీడు వలన నాశనము తటస్థిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా మీకు తోడుగా ఉంటాడు. కీడును విడిచి మేలును వెతకండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును సెలవిచ్చింది వాక్యము. దేవుడు వెతకండి, దేవుడి వాక్యాన్ని వెతకండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అలాగ మీరు చేసినప్పుడు మీకు ఏది కావాలో దేవుడు మీకు అది అనుగ్రహింపజేస్తాడు. దేవుడు బిడ్డలారా, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఒకవేళ మీ జీవితంలో అతిక్రమంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారేమో, అది నాశనములకు దారి తీస్తూ ఉంది. నువ్వు అనుకోవచ్చిన క్షేమం ఉంది, ఏ లోటు లేని నాలో సమృద్ధి కలిగినటువంటి జీవితం జీవిస్తున్నాను నేను, నా కుటుంబం అని అనుకుంటున్నామేమో, జాగ్రత్త సుమా. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడిని గద్దిస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన వెతికినటువంటి కుమారుడిగా, కుమార్తెగా మీరు ఉండాలి అని చెప్పేసి, కీడును విడిచిపెట్టాలి అని, పాపమును విడిచిపెట్టాలి అని చెప్పి, అతిక్రమను ఒప్పుకోవాలని చెప్పేసి
దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, సామెతలు 28వ అధ్యాయము 5వ వచనములో, దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. దుష్ట ఆలోచనలు ఉన్నామేమో, దుష్ట తలంపులని ఉన్నామేమో, దుష్ట కార్యములను జరిగిస్తున్నామేమో, న్యాయమని మీకు తెలియనటువంటి బ్రతుకుతున్నామేమో, న్యాయాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో నీవు ఉన్నామేమో. ఉదయకాల సమయంలో నీ యొక్క దుష్ట ఆలోచన నుంచి విడిచిపెట్టు, దుష్ట ఆలోచన నుంచి దూరంగా రండి. దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దేవుని యొక్క ధర్మశాస్త్రం ధ్యానించేటటువంటి కుమార్తెగా నీవు ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో ఆయన మీకు కార్యం చేయబోతూ ఉన్నాడు, మీకు విజయం ఇవ్వబోతూ ఉన్నాడు, నీ భయం తొలగించబోతూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనములో, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుంటురట. ఈరోజు నీలో భయం వచ్చిందేమో, నీలో పిరికితనం వచ్చిందేమో, నువ్వు చేసిన నీ పాపము నిన్ను చుట్టుకుందేమో. దేవుని బిడ్డలారా, నువ్వు ధైర్యంగా ఉండాలంటే దేవుని వెతుకు, దేవుణ్ణి ఆశ్రయించు, నీతిమంతుడిగా నీతిమంతురాలుగా జీవించు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నీ భయం పారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కీడును విడిచి మేలును వెతకండి, మీకు క్షేమము, మీకు భద్రత, మీకు ఆశీర్వాదము అని చెప్పేసరి ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 40వ కీర్తన 2వ వచనము, ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవుడు వెతికేటటువంటి కుమార్తెగా నీవు ఉన్నట్లయితే, అన్యాయంగా సంపాదించినటువంటి ధనము కన్నా దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం వలన దేవుడిని పైకెత్తుతారు. దేవుడు పెట్టారా, ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచుతూ ఉంటున్నాడు. అదే కాకుండా నీ పాదములు బండ మీద నిలిపి ఆయన నీ అడుగులని స్థిరపరుస్తాను అంటున్నాడు. ఆ రీతిగా దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల స్థిరమైనటువంటి కార్యం జరిగించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.